నమస్తే. వెల్కమ్ టు జయసింహ వాచ. జయసింహ వాచకి స్వాగతం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరి రష్యా నాయకుడు ఎవరు, రష్యా అధినాయకుడు ఎవరు? వెంటనే భారతీయులు ఎవరైనా సరే కాస్త రాజకీయ పరిజ్ఞానం కొంచెం ఉన్నా కూడా వెంటనే చెప్పేది ఏంటంటే వ్లాదిమిర్ పుతిన్. నిజానికి పుతిన్ ఒకప్పుడు చాలా సీరియస్ కమ్యూనిస్ట్. ఎందుకంటే ఆయన పుట్టిన సమయంలో రష్యా అనేది సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ అనేది ఒక కమ్యూనిస్ట్ దేశంగా కొనసాగుతూ ఉండేది కాబట్టి ఆయన చాలా పెద్ద కమ్యూనిస్ట్. కానీ విచిత్రంగా ఇప్పుడు మన భారతీయుల్లో చాలామంది రైట్ వింగ్ వాళ్ళకి, జాతీయవాదులకి, హిందుత్వవాదులకు కూడా పుతిన్ అంటే ఎక్కడ లేని అభిమానం. ఎందుకు అంటే పుతిన్కి ప్రత్యేకంగా నరేంద్ర మోడీతో ఉన్న స్నేహం కావచ్చు, ఈ మధ్యకాలంలో వారిద్దరి మధ్య మరింత పెరుగుతున్న అనుబంధం కావచ్చు, ఇటు మోడీ భక్తులకి అంటే మోడీ అభిమానులకు కావచ్చు, అలాగే సాధారణంగా జాతీయవాదులందరికీ కూడా కావచ్చు, పుతిన్ని చాలా అభిమాన పాత్రుని చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మోదీకి పుతిన్కి మధ్య చాలా చాలా పోలికలు ఉన్నాయి. రాజకీయాలకు సంబంధం లేకుండా వారిద్దరి జీవితంలో, అలాగే వారిద్దరి రాజకీయ ఎదుగుదలలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని పక్కన పెట్టేస్తే, పుతిన్ యుక్రెయిన్ మీద యుద్ధంతో 4 ఏళ్లుగా బిజీగా ఉన్నారు. అలాగే నరేంద్ర మోడీ 2.0 పూర్తి చేసుకొని మోడీ 3.0 కొనసాగుతుంది. 240 సీట్లు వచ్చినప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కూడా నరేంద్ర మోడీ తన సత్తా చాటుతూ భారతదేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే క్రమంలో ఉన్నారు. అయితే ఇటువంటి కరెంట్ అఫైర్స్ కాకుండా ఇటు నరేంద్ర మోడీ జీవితాన్ని, అటు పుతిన్ జీవితాన్ని ఒకసారి అవలోకన చేస్తే మనకు అనేక సారూప్యాలు కనిపిస్తాయి, అనేక కామనాలిటీస్ కనిపిస్తాయి అన్నమాట. పూర్తిగా ఒకేలా ఉన్నాయి జీవితాలను మనం చెప్పట్లేదు, కానీ ఇద్దరి ఎదుగుదల, ఇద్దరి సాహసోపేతమైన జీవన ప్రస్థానం అనేది మాత్రం మనకు ఆశ్చర్యం కలిగించక మానదు. నరేంద్ర మోడీ గురించి మనకు తెలిసిందే. నరేంద్ర మోడీ 1950లో జన్మించారు. 1950లో జన్మించిన నరేంద్ర మోడీ పుట్టుకతో కోటీశ్వరుడైతే కాదు, కనీసం మధ్యతరగతి వాళ్ళు కూడా కాదు, అత్యంత పేద కుటుంబంలో. ఒక ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ స్వయంగా చెప్పింది ఏంటంటే తన తల్లి 4 ఇళ్లలో ఆ పని ఈ పని చేస్తూ ఆ విధంగా తమని పెద్ద చేసిందని చెప్పేసి ఆయన చెప్తూ ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకోవడం కూడా జరిగింది. అటువంటి ఒక సమస్యలు, సవాళ్లతో కూడుకున్న పేదరికం నిండిన జీవితంలోంచి నరేంద్ర మోడీ రావడం జరిగింది. 1950లో నరేంద్ర మోడీ పుడితే 1952 సంవత్సరంలో పుతిన్ జన్మించారు. పుతిన్ జన్మించింది లెనిన్గ్రాడ్ అనే ఒక ప్రాంతంలో, రష్యాలోని ఒక ప్రాంతంలో. ఈ లెనిన్గ్రాడ్ అనే సిటీ చాలా చరిత్రలో చాలా చాలా విశేషం. అయితే ఆ విశేషం ఒక విషాదంలోంచి రావడం అనేది మనం అండర్లైన్ చేసుకోవాల్సిందనమాట. ఎందుకంటే హిట్లర్ కాలంలో ఈ లెనిన్గ్రాడ్ అనే నగరాన్ని ఉద్దేశపూర్వకంగా హిట్లర్ తన సైన్యాల చేత, ఫిన్లాండ్ సైన్యాల చేత చుట్టుముట్టించడం జరిగింది. ఈ చుట్టుముట్టిన లెనిన్గ్రాడ్ని చుట్టుముట్టేసిన హిట్లర్ సైన్యాలు ఎంత రాక్షసంగా ప్రవర్తించేవంటే ఆ నగరాన్ని కైవసం చేసుకోవడం హిట్లర్ ఉద్దేశం కాదు. ఎందుకంటే రష్యన్ విప్లవం, బోల్షివిజం అంటారు, అది పుట్టింది లెనిన్గ్రాడ్లో. కాబట్టి రష్యన్స్ యొక్క విప్లవ ధోరణిని, విప్లవాత్మకమైన స్వభావాన్ని, తిరుగుబాటు ధోరణిని అణిచివేసి వాళ్ళని పూర్తిగా ఆత్మస్థైర్యం లోపించేలా చేయడం కోసమని ఒక రాక్షస వ్యూహంతో హిట్లర్ లెనిన్గ్రాడ్ అనే నగరాన్ని 1941-42 ప్రాంతంలో తన సైన్యాల చేత చుట్టుముట్టింపజేసి అక్కడున్న లక్షలాది మంది జనాలని, సైనికులతో కలిపి సామాన్యుల్ని కూడా, మహిళల్ని, చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా ఆ నగరంలోంచి బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు. లోపలున్న ఆహార పదార్థాలన్నీ తగులబెట్టించేవాడు. అలాగే వాళ్ళు లొంగిపోతామంటే కనీసం లొంగిపోవడానికి అవకాశం కూడా ఇచ్చేవాడు కాదు. అంటే లెనిన్గ్రాడ్ అనే ఒక నగరం మొత్తాన్ని
ఒక నరకకూపంగా మార్చేసి, జైలుగా మార్చేసి, అత్యంత తక్కువ ఆహారంతో రోజుకు ఒక 2000 క్యాలరీస్ ఒక మనిషికి అవసరమైతే కేవలం 200 క్యాలరీలు మాత్రమే వాళ్ళకు దొరికే విధంగా బ్రెడ్ లాంటివి వాళ్ళకు అందుబాటులోకి వచ్చేలా చేసి, రోజు ఆకలితో చచ్చేలాగా చేసి రాక్షసానందం హిట్లర్ పొందేవాడు అనమాట. ఈ విధంగా కొన్ని లక్షల మంది, చివరాఖరికి లెక్కలు ఏం చెప్తున్నాయంటే దాదాపు 10 లక్షల మంది ఈ లెనిన్గ్రాడ్ సీజ్ టైంలో దాన్ని నిర్బంధించిన సమయంలో ఆ నగరాన్ని ఒక 5 నుంచి 10 లక్షల వరకు చనిపోయారని చెప్పేసి వివిధ లెక్కలు చెప్తున్నాయి అన్నమాట. ఇన్ని లక్షల మందిని హిట్లర్ పొట్టన పెట్టుకున్న సమయంలో 1941-42లో అది నగరంలో ఉన్న ఇద్దరు, ఒక భార్య ఒక భర్త, వాళ్ళే తర్వాతి కాలంలో పుతిన్కి తల్లిదండ్రులు అయ్యారనమాట. వాళ్ళది చాలా దుర్భరమైన జీవితం. పుతిన్ తండ్రి, అతని పేరు కూడా వ్లాదిమరే. అయితే పుతిన్ తండ్రి సోవియట్ కోసం ఆర్మీలో పనిచేసేవాడు. చాలా స్ట్రిక్ట్, చాలా కరడుగట్టిన వాడు. కానీ అతని తల్లి చాలా భక్తిపరురాలు. సోవియట్ అంటే మతాన్ని నమ్మేవాళ్ళు కాదు కాబట్టి చాలా సీక్రెట్గా సోవియట్ పాలకులకు తెలియకుండా తన పిల్లల్ని బ్యాప్టైజ్ చేయించేది, చర్చికి తీసుకెళ్ళి బ్యాప్టైజ్ చేయించేదనమాట. ఇవి పుతిన్ని కూడా 1952 సంవత్సరంలో కూడా సీక్రెట్గానే బ్యాప్టైజ్ చేయించిందని చెప్తారనమాట. అయితే 1941-42లో అప్పటికి ఇంకా పుతిన్ పుట్టలేదు. తర్వాత 10 ఏళ్ళకి పుట్టాలి. కానీ అప్పటికి హిట్లర్ తన రాక్షసమైన యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు రష్యా దేశంలో ఉన్న లెనిన్గ్రాడ్ అనే నగరం నిర్బంధంలో ఉండగా పుతిన్ తల్లిదండ్రులు అందులో నరకం అనుభవిస్తూ, పుతిన్ తల్లి అయితే తిండి లేక పౌష్టికాహారం లోపించి అప్పుడు పరిస్థితి ఎట్లుండేది జనాలది అంటే చివరికి ఏమీ లేక బుక్కులు తయారు చేయడానికి వాడే పేస్ట్, అలాగే బెల్టులు, లెదర్ బెల్టుల్ని కూడా ఉడికించుకొని తినేవాళ్ళు. కుక్కలు, పిల్లులు, ఎలుకలు కూడా లెనిన్గ్రాడ్లో ఎక్కడ కనిపించని పరిస్థితి వచ్చింది. అంటే చనిపోయిన శవాల్ని కూడా తిని బతికేవారని చెప్పి కథలుగా చెప్పుకుంటూ ఉంటారనమాట. అటువంటి ఒక దుర్భరమైన యుద్ధ పరిస్థితిలో ఒకసారి పుతిన్ కంటే ముందు పుతిన్ తల్లికి 2 కొడుకులు ఉండేవారు. ఒక కొడుకు బాల్యంలోనే చనిపోగా ఇంకో కొడుకు 3 ఏళ్ల వరకు పెరిగిన తర్వాత ఈ యుద్ధ పరిస్థితుల్లో తల్లికి దూరంగా ఉంటూ చిల్డ్రన్స్ కేర్ దీంట్లో ఉంటూ అక్కడ కూడా అనారోగ్య సమస్యతో మరణించడం జరిగింది. పిల్లలిద్దరూ చనిపోయిన తర్వాత ఆరోగ్యం బాగాలేక పుతిన్ తల్లి స్పృహ తప్పి పడిపోయి ఉంటే అన్కాన్షియస్గా, ఇంకా ఆమె బతికి లేదు అనుకొని కొంతమంది అనుకొని తీసి ఆమెని పూడ్చిపెట్టేసే శవాలతో పాటు పడేయడం జరిగింది, అంటే పక్కన పెట్టేయడం జరిగింది. కానీ ఒక తెలిసిన వ్యక్తి గుర్తించి ఆమె అంటే ఆమె ఇంకా చనిపోలేదని గుర్తించి పుతిన్ తల్లిని బయటకి, ఆ శవాల దిబ్బలోంచి బయటకి లాగి తీసుకొచ్చి బతికించడం వల్ల ఈరోజు పుతిన్ అనే నాయకుడు ప్రపంచానికి లభించడం జరిగింది. ఇదంతా 1942 ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్లకి పుతిన్ 1952లో జన్మించడం జరిగిందనమాట. 1952లో పుతిన్ పుట్టినప్పటికీ అప్పటికి 2వ ప్రపంచ యుద్ధం పూర్తయిపోయి హిట్లర్ చనిపోయి రష్యా, యుఎస్ఎస్ఆర్, సోవియట్, అప్పట్లో సోవియట్ అనేవాళ్ళు, సోవియట్ మళ్ళీ గాడిన పడుతున్నప్పటికీ కూడా పుతిన్ బాల్యం మొత్తం ఒక చిన్న గదిలో గడిచింది. అక్కడ టాయిలెట్స్, టెలిఫోన్ ఇటువంటివి కాకుండా కిచెన్ కూడా, వండుకోవడానికి సంబంధించిన కిచెన్ కూడా అనేక మంది కమ్యూనిస్ట్ కాలపు రూల్స్ ప్రకారం అన్నమాట. అక్కడ ఒక చిన్న గదిలో ఉంటూ మిగతా అందరితో కలిసి బతకాల్సి వచ్చేదన్నమాట. సో ప్రతి చిన్న విషయానికి ఇంకా 20-30 కుటుంబాలతో పోటీ పడుతూ ఉండాల్సి వచ్చేదడం వల్ల పుతిన్ జీవితం చిన్నప్పుడు మొత్తం కరువుతో, ఇబ్బందులతో, ఆకలితోనే గడిచింది. అతని తల్లిదండ్రులు గంటల తరబడి 20 గంటలు 18 గంటలు బయట ఉండడం వల్ల పుతిన్ రోడ్ల మీద తిరుగుతూ, వీధుల్లో తిరుగుతూనే బతకాల్సి వచ్చిందనమాట. ఆ విధంగా పుతిన్కి ఆకలి, సాహసం అనేది చిన్నప్పుడే అలవాటైపోయింది. ఇప్పుడు ఒకసారి మనం మోదీ దగ్గరకు వద్దాం. నరేంద్ర మోదీ 1950లో పుట్టిన తర్వాత మనం చెప్పుకున్న లాంటి
రష్యాలో ఉన్న దారుణమైన పరిస్థితులు భారతదేశంలో ఉండకపోవచ్చు, గుజరాత్లో ఉండకపోవచ్చు. మోదీ బాల్యం పుతిన్తో పోలిస్తే కాస్త భద్రత విషయంలో బెటర్గా ఉండొచ్చు. మన భారతీయుల అదృష్టం వల్ల మన సమాజం ఎప్పుడు కూడా మానవ విలువల విషయంలో కొంత నయంగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం ప్రభావం నేరుగా మన మీద పడలేదు. కానీ లెనిన్గ్రాడ్ లాంటి దుర్భరమైన పరిస్థితులు భారతదేశానికి కూడా 1950లో మోడీ పుట్టారంటే 1947 వరకు మనకు స్వతంత్రం రాలేదు. అప్పటి వరకు భారతదేశం మొత్తం ఎంత దారుణమైన కరువులో ఉండేది. బెంగాల్ కరువు గురించి మనం చదువుకున్నాం కాబట్టి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు సృష్టించిన కృత్రిమమైన కరువులు అనేకం వచ్చాయి. అనేక కోట్ల మందిని, లక్షల మందిని చంపడం జరిగింది. అటువంటి స్థితి నుంచి బయటపడ్డ ఒక పేద దేశం, మూడో ప్రపంచ దేశం అని, థర్డ్ వరల్డ్ కంట్రీ అని, ఈ దేశం ఎందుకు పనికిరాదు, పెద్దగా ముక్కలైపోతుంది, 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం కలిసి బతకలేరు వీళ్ళు అన్నొక పాశ్చాత్యుల దృష్టిలో ఒక తక్కువ అభిప్రాయం మన మీద ఉన్న ఒక యుగసంధి కాలంలో స్వతంత్రం వచ్చింది కానీ పూర్తిగా ఎదగని ఒక స్థితిలో, ఎట్లయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా సవాళ్లను ఎదుర్కొంటున్న కాలంలో పుతిన్ జన్మించారో అదే కాలంలో మోదీ కూడా ఇక్కడ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న భారతదేశంలో ఈయన జన్మించడం జరిగింది. పుతిన్ ఎట్లయితే పేదరికంలో పెరిగారో ఇక్కడ మోడీ కూడా అలాగే పేదరికంలో పెరిగారు. ఇంకొక విచిత్రం ఏంటంటే పుతిన్ పేదరికంలో ఉండడం వల్ల వీధుల్లో తిరుగుతూ గొడవల్లోకి దిగుతూ ఫ్యూచర్లో తాను కేజీబీలో స్పై, అంటే కేజీబీ అంటే మన రా లాంటిది అనమాట, స్పై నిఘా విభాగం, దాంట్లో స్పై అవ్వాలని ఉద్దేశంతో ఎదుగుతున్న పుతిన్ చాలా రకాల సాహసాలు చేస్తూ ఉండేవాడు. నిజానికి అతను కేజీబీలో స్పైగా ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు అక్కడ అధికారులు ఒక విచిత్రమైన విషయం గుర్తించడం జరిగింది. పుతిన్కి మనందరికీ భయం వేసేదేవి అతనికి భయం వేసేవి కాదు. అంటే డేంజర్, ఒక ప్రమాదం ముంచుకొస్తుంటే అతనికి ఉండాల్సినంత భయం ఉండేది కాదని చెప్పి అతన్ని గుర్తించారనమాట. ఒక స్పైకి ఇటువంటి నేచర్ ఉంటే చాలా డేంజర్ అని వాళ్ళు అప్పట్లోనే గమనించి ఇతన్ని హెచ్చరించడం జరిగిందనమాట. అంటే ఒక వేగంగా వెళ్తున్నప్పుడు వెహికల్లోంచి చేయి బయటకు పెట్టడం ఇలాంటివి మనమైతే చేయం, కానీ పుతిన్కి అటువంటివి సర్వసాధారణమైన విషయాలన్నమాట. అందుకే తర్వాత కాలంలో కూడా గన్స్ పట్టుకొని దిగడము, బ్లాక్ సీ అంతర్భాగంలోకి తాను వెళ్ళి అక్కడ డీప్ డైవ్ చేసి అక్కడ స్విమ్మింగ్ చేసినట్టుగా, ఇవన్నీ అలాగే జూడో నేర్చుకొని జూడో ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా, ఇవన్నీ కాకుండా ఒకవైపు అమెరికా ఇంకోవైపు యూరప్ ఉన్నా సరే యుక్రెయిన్ మీదకి ఏకపక్షంగా దండెత్తి వెళ్ళడం అనేది కూడా మామూలుగా ఆధునిక కాలంలో ఒక దేశం ఇంకో దేశం మీదకి యుద్ధ ట్యాంకర్లను ఏదో విమానాల్లో వెళ్ళి 4 బాంబులు వేసి రావడం కాదు, యుక్రెయిన్ మీదకి నాటో దాడి చేస్తుందేమో అనే భయం కూడా లేకుండా 4 ఏళ్ల కిందట డైరెక్ట్గా యుద్ధ విమానాల్ని పుతిన్ పంపించాడంటే అతనికి ప్రమాదాన్ని చూసి తగినంతగా భయపడే నేచర్ లేదనేది మనకు అర్థమైపోతుంది అన్నమాట. మరి మోడీ దగ్గరకు వస్తే మనకు చాలా ఫేమస్గా చెప్తుంటారు కదా, చిన్నప్పుడు ఒక మొసలిని తీసుకొని ఇంటికి తీసుకొచ్చాడు మోడీ అని చెప్పేసి. ఆ విధంగా మోడీ గారికి కూడా భయం అనేది లేదు. అయితే ఆ మొసలి కథ కొంతమంది దాన్ని కామెడీ చేస్తూ కూడా ఉంటారు. మోడీ వ్యతిరేకులకి ప్రతిదీ కామెడీగా కనిపిస్తుంది, అది సహజం. ఒక పెద్ద నాయకుడికి భక్తులు సమర్థకులు ఎట్లుంటారో వ్యతిరేకులు కూడా ఉంటారు, వాళ్ళని ఇక్కడ తప్పుపట్టాల్సింది ఏం లేదు. కానీ నరేంద్ర మోడీ సాహసం మనకు తరువాత కాలంలో కూడా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న లాల్ చౌక్ ఉగ్రవాదుల పోస్టర్లు, ఉగ్రవాదుల జెండాలు, గ్రీన్ జెండాలు, అర్ధచంద్రాకారంతో ఉండే ఇస్లామిక్ లేదా పాకిస్తానీ జెండాలు మాత్రమే కనిపించే లాల్ చౌక్లో నేను త్రివర్ణ పతాకాన్ని, అశోక చక్రం ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తానని ఛాలెంజ్ చేసి మన హైదరాబాద్ నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళి అక్కడ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. అలాగే అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో సిక్కు మతస్థుడి వేషంలో ఆయన తిరుగుతూ
ఆర్ఎస్ఎస్ తరఫున కావచ్చు, జాతీయవాదులు అందరి తరఫున కావచ్చు అనేక సాహసోపేతమైన కార్యక్రమాలు చేశాడనేది కూడా మనకు తెలుసు. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దు చేయాలి అనే ఒక నిరసన కార్యక్రమంలో వేదిక మీద కూర్చున్న ఆయన చివరికి తానే ఆర్టికల్ 370ని ఎంతో ధైర్యంగా రద్దు చేయడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు చేస్తే కాశ్మీర్లో దేశంలో రక్తం ఏరులై ప్రవహిస్తుంది అని చెప్పినా సరే నరేంద్ర మోడీ వెనుకడుగు వేయలేదు. అలాగే నోట్ల రద్దు వల్ల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఇటువంటి చాలా 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 వాదనలు ఉంటాయి. లాభం వచ్చిందని మోదీ భక్తులు చెప్పొచ్చు, రాలేదని చెప్పి వ్యతిరేకులు వాదించవచ్చు. ఇందులో ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ అనేది పక్కన పెడితే, నోట్ల రద్దుని ఒకరోజు రాత్రి హఠాత్తుగా 8 గంటలప్పుడు వచ్చి అనౌన్స్ చేయడం అనేది ప్రమాదాన్ని లెక్క చేయకుండా అనుకున్నది చేసే తత్వాన్ని మనం పుతిన్లో లాగానే నరేంద్ర మోడీలో కూడా చూడవచ్చు. ఆ తరువాత ఎదుగుదల, పుతిన్ ఏ విధంగా అయితే ఎదిగారు, నరేంద్ర మోడీ ఏ విధంగా ఎదిగారు, ఇది కూడా చాలా ఆసక్తికరమైన విషయం. పుతిన్ దగ్గరికి వస్తే, పుతిన్ సోవియట్ యూనియన్ పరిపాలన సాగుతున్నప్పుడు, అంటే అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ అమెరికా యుఎస్ఎస్ఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సమయంలో ఆయన 1952లో జన్మించడం జరిగింది. అప్పుడు సోవియట్ ప్రతి విషయంలోనూ అమెరికాతో ఢీకొంటూ ఉధృతంగా ముందడుగు వేస్తూ వెళ్ళేదన్నమాట. కాబట్టి పుతిన్ మీద సహజంగానే కమ్యూనిజం ప్రభావము, సోవియట్ ప్రభావం ఉంది. అయితే సిద్ధాంతపరంగా కంటే కూడా ఆయన పెరుగుదల, పేదరికము, అభద్రత, రోజు గొడవలు, ప్రతిదానికి పోటీ పడాల్సి రావడం, ఒక చిన్న బ్రెడ్ ముక్క దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదానికి ఇబ్బంది పడుతూ పెరగడం వల్ల బలహీనత, భయము, వెనుకడుగు వేయడం, ఇవన్నీ అంటే పుతిన్కి చిరాకు, అసహ్యం. అందుకే ఇప్పటికీ పుతిన్ని వెనుకడుగు వేయని ఒక నాయకుడిగా మనం చూస్తుంటాం. అమెరికాని చూసి కావచ్చు, యూరోప్ని చూసి కావచ్చు, ఎవ్వరిని చూసి కూడా భయపడకుండా తాను అనుకున్నది మాత్రమే చేస్తూ ఉంటారు ఆయన. అటువంటి పుతిన్ చాలా ఎర్లీ ఏజ్లోనే, చాలా చిన్న వయసులోనే కేజీబీలో స్పై అవ్వాలి. కేజీబీ అంటే సోవియట్ యూనియన్లో కమ్యూనిజం, రష్యాలో కమ్యూనిజం ఉన్నప్పుడు సోవియట్ నిఘా సంస్థ అమెరికా మీద కానీ అనేక దేశాల మీద నిఘా పెడుతూ ఉండే కేజీబీ, ఎట్లయితే సిఐఏ చాలా ఫేమస్, కేజీబీ కూడా చాలా ఫేమస్. ఆ కేజీబీలో పుతిన్ ఏజెంట్ అవ్వాలనుకున్నాడు, అంటే గూఢచారి, డిటెక్టివ్ అవ్వాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఒకసారి వెళ్ళి కేజీబీ ఆఫీస్లో నేను ఇట్లా సీక్రెట్ ఏజెంట్గా మారాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని కూడా అడిగేశాడంట. దానికి వాళ్ళు ముందు చదువు పూర్తి చేయమని చెప్తే తిరిగి వచ్చి చదువు పూర్తి చేసి వెళ్ళి ఆయన కేజీబీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ క్రమశిక్షణ, మైండ్ షార్ప్నెస్, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ ట్రైనింగ్ తీసుకుంటూ వచ్చిన పుతిన్ జీవితంలో 1991 అనేది ఒక పెద్ద మలుపు. ఎందుకంటే 1990 దశకం మొదలైన వెంటనే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది. గోర్బచవ్ తర్వాత యుఎస్ఎస్ఆర్ అనేది ఒక 15 దేశాలుగా ముక్కలైపోయింది. ఒకే రోజు రష్యా పక్కన పెడితే కొత్తగా 15 దేశాలు ఏర్పడ్డాయి ప్రపంచ పటంలో. అందులో ఒకటే ఇప్పుడు యుద్ధానికి కేంద్రంగా మారిన ఇది జెలెన్స్కీ నేతృత్వంలో నడుస్తున్న యుక్రెయిన్. కాబట్టి యుక్రెయిన్, తజికిస్తాన్, ఇటువంటి అనేక దేశాలు ఒకే రోజు యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడడం జరిగిందనమాట. కమ్యూనిజం అక్కడితో ఎండ్ అయిపోయి రష్యాలో కూడా ప్రజాస్వామ్య యుగం మొదలైంది. ప్రజాస్వామ్య యుగం మొదలైన తర్వాత పుతిన్ ఎదుగుదల ఊపందుకుంది. నిజానికి రష్యా ఒక బలహీనమైన దేశంగా మారిపోయింది. అమెరికాతో పోలిస్తే చాలా చిన్న దేశంగా, అమెరికాని ఏ విధంగా ఆర్థికంగా ఎదుర్కోలేని, అంటే సోవియట్గా ఉన్నప్పుడు కాకుండా రష్యాగా ఒక మామూలు దేశంగా మారిన తర్వాత చాలా బలహీనంగా మారిపోయింది. పైగా అప్పటి రష్యా పాలకులు, అంటే 1990 నుంచి 2000 వరకు ఒక దశాబ్ద కాలం పాటు రష్యాను పరిపాలించిన వాళ్ళందరూ పాశ్చాత్య దేశాల తొత్తులుగా, వెస్టర్న్ పవర్స్ చెప్పినట్టు వినేవాళ్ళుగానే కొనసాగుతూ వచ్చారనమాట. దానివల్ల రష్యాలో ఉన్న ఆలిగార్చ్ అంటారు, అంటే బాగా ధనవంతులు, వీళ్ళు రాజకీయ నాయకులు,
అలాగే పాశ్చాత్య దేశాల అంటే యూరోపియన్ అమెరికన్ దేశాల అమెరికా అండ్ యూరోప్ దేశాల రాజకీయ నాయకులు, కార్పొరేట్స్ వీళ్ళందరూ కలిసి సామాన్య రష్యన్లను పట్టించుకోవడం మానేసి ఏదో ఒక విధంగా తమ జేబులు నింపుకోవడము, తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే చేస్తూ ఉండేవాడు. ఇదంతా గమనిస్తున్న పుతిన్ మొదట్లో లెనిన్గ్రాడ్, తర్వాత ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్ అంటున్నారు, దానికి డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఆ తర్వాత క్రమక్రమంగా తన పవర్ పెంచుకుంటూ ఒక్కొక్క పదవి చేపడుతూ చివరికి కేజీబీనే తర్వాత సోవియట్ విచ్ఛిన్నం తర్వాత దాని పేరు మార్చబడింది. కాకపోతే మొత్తానికైతే రష్యా యొక్క నిఘా విభాగం, మన రా లాంటి విభాగానికి ఆయన అధిపతి అయ్యి నిఘా వ్యవస్థ మొత్తాన్ని తన కంట్రోల్లో ఉంచుకొని తన నాయకత్వం వహించడం జరిగింది. చివరికి 1999 వచ్చేసరికి 1999కి వచ్చేసరికి ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉండడం జరిగింది. చివరికి 2000 సంవత్సరంలో అధ్యక్షుడయ్యారనమాట. ఇప్పుడు మనం ఒకసారి 2000 సంవత్సరంలో ప్రెసిడెన్సీ అనగానే మనకు ఒకసారి నరేంద్ర మోడీ గుర్తు రావాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా 2000, 2001, 2002 ఈ సంవత్సరాలలోనే నరేంద్ర మోడీ జీవితం చాలా కీలకమైన మలుపు తిరిగింది. నరేంద్ర మోడీ 1950లో పుట్టినప్పటికీ ఆయన మొదటి 50 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్తో, బీజేపీతో నార్మల్గానే కొనసాగుతూ వచ్చాయి. మోడీ అంటే ఎవరో అందరికీ తెలిసే అవకాశం లేదు. కానీ ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి ఆయన పేరు దేశంలో మారుమోగింది. ఎందుకు అంటే పుతిన్ ఏ విధంగా అయితే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడో నరేంద్ర మోడీ సంఘ్లో కావచ్చు, ఆర్ఎస్ఎస్లో కావచ్చు, బీజేపీ పార్టీలో కావచ్చు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి తనకిచ్చిన ప్రతిబాధ్యత సమర్థంగా నిర్వహిస్తూ గుజరాత్లో బీజేపీ అధికారంలోకి మళ్ళీ రావడానికి నరేంద్ర మోడీ తెర వెనుక బలమైన శక్తిగా నిలబడి తన సత్తా చాటడం జరిగింది. పార్టీని కూడా ఒక బలీయమైన శక్తిగా మార్చడం జరిగింది. అటువంటి స్థితిలో 2000 సంవత్సరం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా అద్వానీ తీసుకున్న నిర్ణయం మేరకు, వాజ్పేయి అద్వానీల ఆదేశాల మేరకు నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా పదవిని చేపట్టడం జరిగింది. కనీసం ఒక్కసారి సర్పంచ్గా, జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా కూడా గెలవకుండా, ఎమ్మెల్యేగా కూడా అవ్వకుండా నేరుగా గుజరాత్ సీఎం అయిపోయారు మోడీ. అదే సమయంలో అక్కడ పుతిన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి ప్రెసిడెంట్గా మారారు. అయితే పుతిన్ ప్రెసిడెంట్ అవ్వడానికి ఒక పెద్ద కారణం ఏంటి అంటే ప్రజల్లో ఆయన క్రేజ్ పెరగడానికి, ప్రజల్లో ఆయన పైన విశ్వాసం పెంచుకోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదం లాంటి సమస్య అక్కడ కూడా రష్యాలో చెచెన్యా ఉగ్రవాదుల వల్ల ఉంటుంది. చెచెన్యాని రష్యా నుంచి విడదీయాలి అని చెప్పి అతివాదులు, తీవ్రవాదులు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ఒక దశలో 300 మంది చనిపోయేలాగా బాంబు పేలుళ్ళు చేశారు. ఇది పేలుళ్ళు జరిగిన తర్వాత స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నారు. అప్పటికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న రష్యాలో ప్రైమ్ మినిస్టర్ అంటే పవర్ఫుల్గా ఉండరు. ప్రెసిడెంట్కి ఫుల్ పవర్స్ ఉంటాయి, ప్రైమ్ మినిస్టర్ నామినల్గా ఉంటారు. అయినప్పటికీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న పుతిన్ ఈ చెచెన్యా ఉగ్రవాదుల్ని ఎండగట్టడం ద్వారా, వాళ్ళని తీవ్రంగా విమర్శించడం ద్వారా, వాళ్ళని తాను అణిచేస్తానని ప్రజలకు చెప్పడం ద్వారా తన పైన విశ్వాసాన్ని పెంచుకోగలిగారు. కేవలం 2% ఉన్న ఆయన విశ్వాసం ఈ చెచెన్యా బాంబు దాడుల తర్వాత కొంతకాలానికి ప్రజల్లో 45% పెరిగింది. దానివల్ల ఆయన ప్రెసిడెంట్గా మారడం జరిగింది. ఇక్కడ నరేంద్ర మోడీ దగ్గరకు వస్తే 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత, అలాగే కచ్ భూకంపం తర్వాత ఈ 2 సవాళ్ళని కూడా నరేంద్ర మోడీ తన మీదికి విసిరేసిన రాళ్లతో ఒక కోటను కట్టుకున్న విధంగా తనకు ఎదురైన సవాళ్ళనే ఆయన అవకాశాలుగా మార్చుకుంటూ సేమ్ పుతిన్ల మాదిరిగానే ఇక్కడ నరేంద్ర మోడీ కూడా గుజరాత్ సీఎంగా మళ్ళీ ఎన్నికవుతూ వచ్చి ఒక గుజరాత్ మోడల్ అనే దాన్ని సృష్టించడం జరిగింది. అక్కడ పుతిన్ కూడా ప్రెసిడెంట్గా 2000 సంవత్సరంలో ఎన్నికైన తర్వాత ఇంకా మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. 2002 సంవత్సరం నుంచి ఇప్పుడు 2025 గత 25 సంవత్సరాలుగా, అంటే రష్యా చరిత్రలో ఒక పావు శతాబ్దం ఆయన ఆ దేశాన్ని ప్రభావితం చేస్తున్నారు.
నరేంద్ర మోడీ కూడా గత 25 సంవత్సరాలుగా గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు తన రాష్ట్రాన్ని ప్రభావితం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఏకబిగిన ఒక పుష్కర కాలంగా దేశాన్ని కూడా ప్రభావితం చేస్తున్నారు. అలాగే అదేవిధంగా పుతిన్కి కూడా అంతర్గతంగా బయట దేశాల నుంచి కూడా ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ నుంచి అనేక రకమైన కుట్రలు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ నరేంద్ర మోడీ సంగతి మనం చెప్పేదే లేదు. దేశంలో ఉన్న ఇంటి దొంగలు, అలాగే ఇంటర్నేషనల్ దొంగలు, సోరోస్ పెయిడ్ బ్యాచ్ ఇక్కడ నరేంద్ర మోడీ మీద ఎన్ని కుట్రలు చేస్తుంటారో మనకు తెలిసిందే. ఈ విధంగా చెప్తూ పోతే నరేంద్ర మోడీకి పుతిన్కి మధ్య అనేక సారూప్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇద్దరు కూడా ఫైటర్స్. ఇద్దరు కూడా తమ తమ దేశాలు ఒక పెద్ద సంక్షోభం నుంచి బయటపడి, రష్యా అయితే రెండవ ప్రపంచ యుద్ధం నుంచి బయటపడ్డ తర్వాత పుతిన్ ఒక కీలకమైన యుగసంధి కాలంలో జన్మించి తన దేశానికి అత్యంత అవసరమైన సమయంలో 2000 సంవత్సరం తర్వాత నుంచి రష్యాని మళ్ళీ ఒక దారిన పెట్టి నాటో తన చుట్టూ మోహరించకుండా అమెరికా ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ యావత్ పాశ్చాత్య ప్రపంచానికి ఏకైక సవాలుగా మారిపోయారు పుతిన్. అదే సమయంలో నరేంద్ర మోడీ 1947 నుంచి 2014 వరకు భారతదేశం అంటే ఒక కుటుంబం, లేదంటే ఒక పార్టీ, కాదంటే కొన్ని ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం, ఇంతే అనుకుంటున్న దశలో నరేంద్ర మోడీ 2014 తర్వాత ఒక కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. హిందుత్వ అంటారు, కానీ 2014 తర్వాత నుంచి నడుస్తున్నది మోడీత్వ. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నది ఎంత నిజమో, అవసరమైతే ఆపరేషన్ సింధూర్, అంతకంటే ముందు సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ బాంబింగ్స్, ఇలాంటివి కూడా మనం చేస్తూ భారతదేశం అన్ని విధాలుగా ఒక కొత్త స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి పుతిన్ నుంచి, మోడీ నుంచి రాజకీయాలకు అతీతంగా నిజంగా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే పోరాటం చేస్తూ ఆ ఓటమిని అంగీకరించకుండా ఎంతటి కష్టంలోంచి అయినా సరే కమలం బురదలోంచి కమలం ఏ విధంగా అయితే వికసిస్తుందో ఆ విధంగా అక్కడ పుతిన్ కానీ ఇక్కడ మోదీ కానీ కష్టాల్లోంచి, సవాళ్లలోంచి, పేదరికంలోంచి బురదలో వికసించిన కమలాల మాదిరిగా వికసించారు. మీకు కూడా ఆసక్తి ఉంటే పుతిన్ని, మోదీని మరింత లోతుగా అధ్యయనం చేసి జీవితంలో మనం ఏం నేర్చుకోవచ్చో మీరు ప్రయత్నించండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో కూడా చెప్పండి. జై హింద్.